కాంచన గాఢ నిద్రలో పడుకుంటుంది. ఆ సమయంలో కాంచనకు ఒక మంచి కల వస్తుంది. అది ఏం కల అంటే, కుంటిదానిలా అయ్యి అనన్య తనని ఒక బండి మీద, అంటే గీరల బండి మీద కూర్చోబెట్టి కాంచన లాక్కెళ్ళడం, అంటే భిక్షగత్తిలాగా లాక్కెళ్ళడం. అప్పుడు ప్లేట్ పట్టుకొని అనన్య అడగడం, కాంచన లాగడం, అలా ఒకరికొకరు వచ్చి పాపం అని చెప్పేసి ఇక చిల్లరో పదో పరక వేయడం. అది చూసి అనన్య నాకే అని గొడవ పడడం. ఇద్దరు ఒకరికొకరు గొడవ పడతారు చిల్లర పైసల కోసం. అది వాళ్ళు అడిగే విధానం ఏంటంటే, చికెన్ బిర్యానీకి మటన్ బిర్యానీకి మాత్రమే ఇక మాకు ఒక 100 రూపాయలు లోటు వేయమన్నట్టుగా అడుక్కొని తినే వాళ్ళకంటే ఒక హోదాగా అడుగుతూ ఉంటారు. ఒక అతను పాపం జాలిపడి 100 రూపాయల నోటు వేసేసరికి ఇద్దరు తల్లి కూతుర్లు ఇక జుట్లు పట్టుకొని పీక్కుంటారు. ఆ సమయంలో కాంచనకు ఆ కలలో అనన్య పక్కన పడుకుంటుంది. ఏ అనన్య, ఆ 50 నాదే, ఆ 100 నాయే. అయినా చికెన్ బిర్యానీ కోసమని ఈ 100 రూపాయలు నేను వాణ్ణి అడుక్కున్నానే. నిన్ను గుంజడం, వాణ్ణి అడుక్కోవడం ఇదంతా ఊరికే వచ్చిందనే. ఏంటి ఆ 100 నాది అని అనన్య కల్లో అంటుంది. ఓసే అమ్మి, నువ్వు 100 రూపాయలు ఇయ్యలేదనుకో నీ మెడ మీద చెయ్యి పెట్టి చంపేస్తానే అని పక్కన పడుకున్న అనన్య మెడపి ఇక గొంతు పట్టి చంపే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అంటే కల్లో అయినా పక్కన పడుకున్న నిజంగానే ఇక మెడ మీద చేయి పెట్టి నొక్కుతుంటుంది. అమ్మ అమ్మ అని చెప్పేసి వెంటనే చేయిని వదిలించుకుంటుంది. లాగి పెట్టి చెంప మీద జువ్వుమని ఇచ్చేస్తుంది. ఉలిక్కిపడి కాంచన కూర్చుంటుంది. ఏందమ్మీ ఇక్కడ ఉన్నాం, ఇక నువ్వు నన్ను కొట్టావేందమ్మీ? 100 రూపాయలు నీ కాదు నాయి. అసలే ఆకలితో ఉన్నాను. ఏం మాట్లాడుతున్నవే? కళ్ళు కూడా అడుక్కొని తినడమా అని చుట్టుపక్కల చూసిన తర్వాత, ఓర్నియవా, తెల్లారచ్చే కళలు నిజమైతే అంటారు. అంటే రోజు రోజుకి కళ నిజమవుతుందన్నమాట. ఆ సుందరంగాడు కాస్త వాడు చేదోడుగా ఉన్నాడు. ఎలాగైనా దామినిచ్చి పెళ్లి చేస్తే కనీసం మనకు హోదా ఉంటుందనుకున్నాం. అది కూడా అట్టర్ ఫ్లాప్ అయింది. అందుకే కావచ్చు ముందుగా జాగ్రత్తగా ఆ దేవుడు జరగబోయేదాన్ని ముందే సూచించాడు. తాట తీస్తాను ఇంకొక్కసారి విధవ డైలాగ్ కొట్టావంటే. ఎట్టి పరిస్థితిలో ఈ ఆస్తి, అధికారం, ఆనంద కుటుంబం ముక్కలు చేయకుండా నేను ఈ అనన్య ఇంట్లో నుంచి గడప కూడా కాలు బయట పెట్టదు. అర్థమైందా? పడగా అని బెదిరిస్తుంది. ఇదిలాగా ఉండగా ఇక వెంటనే తెల్లారుతుంది. దర్శన్ నిద్ర లేస్తాడు. ఆ సమయంలో ఇక శరణ్య తన గదిలోకి వస్తుంది. ఏంటండి ఇంకా నిద్ర లేవలేదు? కింద టిఫిన్ అయింది, ఫ్రెష్ అప్ అయి పదండి. ఆ టిఫిన్ కోసమే ఎదురు చూస్తున్నావు అంటున్నావు, కానీ రోజు టిఫిన్ కంటే అసలు టిఫిన్ మర్చిపోయావు. నన్ను పస్తులు పెడుతున్నావు. అలా అంటున్నావేంటండి? నేనెందుకు మిమ్మల్ని పస్తులు పెడతాను? పస్తులు అంటే ఆ బయట ఫుడ్ కాదు, ఏ బెడ్ మీద ఫుడ్డు. అలా రోజుకి నన్ను పస్తులు పెడితే ఎలా పడుకుంటాను అని అంటుండగా, సర్లేంది మొగుడు పిల్లలు అన్నమాట ఇక ఈ మాత్రం ఉంటుంది కదా. ఎందుకంటే బెడ్ మీద పస్తులు వేరు, హాల్లో పస్తులు వేరు. అబ్బా, మీ చిలిపి మాటలతో పక్కన పెట్టి మీరు వెళ్ళి భోజనం తినండి, అదే టిఫిన్ తినండి. నేను ఈ దుప్పటి తీసి వస్తాను అనే విధంగా దర్శన్ని హాల్లోకి పంపిస్తుంది. చెప్తానే, నేను ఎలా దర్శన్కి భోజనం పెట్టాలో అలాగే నేను పెడతానే అని చెప్పేసి ఇక ఈలోపు సౌమ్య మాటలు విని వెంటనే తన రూమ్లో ఆ దుప్పటి తీస్తుండగా డోర్ లాక్ చేస్తుంది. ఈ దెబ్బకి దర్శన్ పక్కన నువ్వు కాదే, నేను కూర్చొని అతని చేత భోజనం చేస్తానే అని విధంగా ఇక హాల్లోకి వచ్చి కూర్చుంటారు. ఆ సమయంలో అందరూ కూర్చుంటారు. అదేంటి ఇంకా శరణ్య రాలేదేంటి అనే విధంగా ఆనంద అంటుండగా, వస్తుందమ్మా, తను ఇక దుప్పటి తీస్తుంది అని అన్న తర్వాత, సౌమ్య ఏంటి నిలబడ్డావు? కూర్చో, భోజనం చేస్తూ కానీ. సరే అండి అని చెప్పేసి ఇక కూర్చో అని చెప్పేసి దర్శన్ కూడా అంటాడు. ఇదే మంచి ఛాన్స్ అని చెప్పేసి వెంటనే దర్శన్ పక్కన కూర్చోవాలని చెప్పేసి అనుకుంటుంది. ఈ దెబ్బతో ఆ శరణ్య రూమ్లో, నేను దర్శన్ పక్కన, అలా ఇప్పటికైనా ఒక ఛాన్స్ దొరికిందిరా అని అనుకుంటూ ఇక సంతోషంతో దర్శన్ పక్కన సౌమ్య కూర్చుండబోతుండగా వెంటనే
శరణ్య వచ్చి ఆ చైర్ని లాగేస్తుంది. లాగేసేసరికి కింద పడిపోతుంది. సౌమ్య చెయ్యి పట్టుకుంటుంది. పడిపోవాలని చూస్తావు, కానీ ఒక్క నిమిషంలో నీ చెయ్యి పట్టకపోతే నువ్వు పడిపోయేదానివి. ఎందుకంటే ఒక చెయ్యి లేనిది ఒక్క చేయితోని ఏదైనా అసాధ్యం. ఒకరి కొంప కూల్చాలని చెప్పేసి మనం ముందడుగు వేస్తాం, కానీ ఆ ముందడుగులో ఎన్ని పాపాలు చుట్టుకుంటాయో దాన్ని మర్చిపోయినట్టున్నాం. ఇక మనం చేసిన వాటిలలో ఏ తప్పైనా ఏదో ఒక రోజు ముందు ఇలాగే ఎదురుపడుతూ ఉంటుంది. కర్మ ఎవరిని వదిలిపెట్టదు సౌమ్య. ఎందుకంటే నువ్వు ఏదో చేయాలనుకుంటున్నావు, పాపం ఏదో జరిగిపోతూ ఉంటుంది. అవును శరణ్య, పాపం తను ఇలా కూర్చోవాలనుకుంది, కానీ నీ వల్లనే ఈరోజు మళ్ళీ తను సేఫ్ అయింది. ఎప్పుడైనా సౌమ్యను నువ్వు కాపాడుతూనే ఉన్నావు. అదే అండి, నేను కూడా అదే అనబోతున్నాను. పడాలని చెప్పేసి ఇక అనుకుంటుంది, కానీ ఆఖరి నిమిషంలో నేను పట్టుకుంటున్నాను. కానీ నేను వదిలేస్తే పాతాళంలోకి కాళ్ళతోని తొక్కితే డైరెక్ట్ పాతాళంలోకి పోతుంది. అంతే కదండి అని అన్న తర్వాత, ఎక్కడ ఉండేవాళ్ళు అక్కడే ఉండాలి. ఇక స్థాయికి మించి అందుకోవాలన్నా ఆ స్థాయి మనకు సరిపోదు. అలా అని చెప్పేసి అందని వస్తువు నాకు కావాలంటే కూడా తప్పు కదా. ఏమంటావు సౌమ్య? అందుకనే నువ్వు ఏం చేసి నా భర్త దగ్గర కూర్చోవాలని ప్లాన్ చేశావో అంత ఎర్రిపప్పని కాదే. నువ్వు ఒక్కసారి ఆలోచిస్తే నేను 100 రకాలు ఇక నుంచి ఆలోచిస్తున్నానే. నీ ఎదవ తెలివితేటలు నా దగ్గర కాదే, అర్థమైందా? నోరు మూసుకొని అటు పక్కన కూర్చో. సౌమ్య, పాపం కాలుకు దెబ్బ తగిలిందా? అటు పక్కన కూర్చో అనే విధంగా మళ్ళీ బాధతో మాట్లాడుతూ ఉంటుంది. శరణ్య, రా ఇటు పక్కన కూర్చో అని దర్శన్ పిలుస్తాడు. అప్పుడు వెంటనే సౌమ్య కలలాగే కరిగిపోతుంది. ఇంకొకసారి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే పండ్లు రాలుతాయి అనే విధంగా అనుకుంటూ వెంటనే కూర్చుంటుంది. ఈలోపు ఇక కావాలని చెప్పేసి సౌమ్య మనసులో అనుకుంటుంది, ఒసే అనన్య, దర్శన్ పక్కన కూర్చోవాలనుకుంటున్న నన్ను ఏకంగా కింద పడలు చేసావు కదా, చెప్తాను నీ సంగతి అని అందరు కలిసి టిఫిన్ చేసి వెళ్తారు. ఇక ఈలోపు కాస్త సౌమ్య లేటుగా తింటుంది. దర్శన్ అందరు వెళ్తారు. ఈలోపు ఇక ప్రీతి ప్లేట్ తీయడానికి వెళ్తుండగా, అక్క నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, నేను ఇక్కడ క్లీన్ చేసి వస్తాను. పర్లేదు శరణ్య, పర్లేదక్క, నువ్వు వెళ్ళు, నేను ఇక నువ్వు టాబ్లెట్ వేసుకోవాలి కదా, నేను పాలు పట్టుకొని వస్తాను. సర్లే అని చెప్పేసి వెంటనే ప్రీతి అక్కడి నుంచి తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఏంటి సౌమ్య, ఏదో చేసావేంటి? నన్ను ఇక డోర్ లాక్ చేసి పెట్టావు కదా, డోర్ లాక్ చేసావు, మరి ఆ డోర్ వెనకాల ఎన్ని రంధ్రాలు ఉన్నాయో చూడలేదా? ఎందుకంటే నువ్వు చేసేదే మార్గం తప్పుడు మార్గం. ఆ తప్పుడు మార్గాలలో నన్ను దెబ్బ కొట్టాలనుకుంటున్నావు. పులి నోట్లో తల పెడితే తల ఏమవుతుందో తెలుసా? నమిలి మింగేస్తాను. ఇప్పుడు శరణ్య కూడా అంతే. ఇంకొకసారి నా నోట్లో తలబెట్టావని ప్రాణం తీయడానికి కూడా ఆలోచించను, అండర్స్టాండ్ అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. మరి ఏం జరగబోతున్నది అప్కమింగ్లో తెలుసుకుందాం. ప్లీజ్ అండి, లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్.